ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం నవనాయక ఫలితాలలో రాజు ఎవరు, మంత్రి ఎవరు, సేనాధిపతి ఎవరు, సస్యాధిపతి ఎవరు, రసాధిపతి ఎవరు, నీరసాధిపతి ఎవరు అనే అంశాలతో పాటు ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి ఫలితాలు గోచరిస్తాయో వివరంగా మనం తెలుసుకుందాం. ముందుగా ఈ ఉగాది నుంచి రాజు గురువు కావడం వల్ల కొంత కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ప్రజలు తమ పనులను చక్కగా ఆచరిస్తారు. పాలకులు కూడా కొంతవరకు సరైన మార్గంలో పాలనను చేసెదరు. సమాజంలో మంచి అభ్యున్నతి కనిపిస్తుంది. ప్రజలు సుభిక్షంగా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించే అవకాశం కూడా ఉంటుంది. రైతులకు మంచి కాలంగా చెప్పవచ్చు. పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి. అలాగే ఇక మంత్రి కుజుడవడం చేత ఈసారి అగ్ని ప్రమాదాలు అధికంగా సంభవించే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ నగర ప్రాంతాలపై తీవ్రమైన ప్రభావం ఉంటుంది. అలాగే రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ ఏడాది వర్షాలు చాలా తక్కువగా కురిసే అవకాశం ఉంది. ప్రజలు కూడా నీటి సమస్యలతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అలాగే సైన్యాధిపతి చంద్రుడు కావడం చేత తెల్లని వస్తువులు అనగా బియ్యం, పాలు, పెరుగు, వస్త్రాల ధరలు అధికమవుతాయి. ప్రజలు మానసిక ఆందోళన కొంత తగ్గుతుంది. తర్వాత దేశాధినేతల మధ్య కొంత చర్చనీయ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. ధాన్యం ఉత్పత్తి కూడా అధికంగా ఉంటుంది. ఇక సస్యాధిపతి శుక్రుడు కావడం చేత పంటలు కూడా బాగా పండుతాయి. మిట్ట మాగాణి భూముల్లో వ్యవసాయం చేసే వారికి 2 పంటలు కూడా చేతికి అందుతాయి. గోధుమ వర్ణ నేలలో వేసే పంటలు విశేషంగా కలిసి వస్తాయి. రైతులకు అవసరమైన వర్షాలు కురవడం చేత పంటలు బాగా పండి కర్షకులు కూడా ఆనందంగా జీవించే అవకాశం ఉంటుంది. అలాగే ధాన్యాధిపతి బుధుడు అవడం చేత సమాజంలో అనేక మార్పులు కూడా చోటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. తక్కువ కాలంలో సాగు అయ్యే పంటలు చాలా తక్కువగా పండుతాయి. అకాలంగా గాలివానలు అధికంగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో పంటలు పాడయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. పాలకులు భయాందోళనకు గురయ్యే సంఘటనలు చాలా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. మంత్రులకు ప్రాణగండం కూడా సూచిస్తుంది. అలాగే యజ్ఞాధిపతి చంద్రుడు చేత డబ్బులు కూడా అధికంగా వచ్చే పంటలు సమృద్ధిగా పండే అవకాశం ఉంటుంది. తద్వారా రైతులు సంతోషంగా ఆనందంగా జీవనం సాగిస్తారు. వ్యవసాయ రంగంలో మంచి పురోగతితో పాటు అభివృద్ధి కూడా కనిపిస్తుంది. ధాన్యం ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. పత్తి, నూలు, వస్త్రాల ధరలు కూడా భారీగా పెరుగుతాయి. చేనేత కార్మికులకు కూడా ఈ ఏడాది కొంత మేరకు కలిసి వచ్చే అంశంగా ఉంటుంది. మేఘాధిపతి చంద్రుడు కావడం చేత పాడి పరిశ్రమ అభివృద్ధితో పాటు అన్ని రకాల ధాన్యాలు చేతికి అందుతాయి. నూతన జాతి ఆవులను కూడా సృష్టించే అవకాశం ఉంటుంది. తెలుపు రంగులోని ధాన్యాలు అధికంగా పండుతాయి. వస్త్రాల ధరలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. రసాధిపతి శని అవ్వడం చేత నువ్వుల నూనె, బెల్లం, ఉప్పు, గోధుమ ధరలు తగ్గుతాయి. నూనె ధరలు కూడా తగ్గుతాయి. రసాయన పదార్థాలు దొరకడం కష్టమవుతుంది. వీటికి డిమాండ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. పెయింట్లు, పంటకు వేసే క్రిమి సంహారక మందుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే నెయ్యి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రాజకీయంగా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని ప్రాంతాల్లో రాజకీయ సంక్షోభం కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. నీరసాధిపతి గురుడవడం చేత నవరత్నాలు, బంగారం, ధాన్యం, పత్తి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. తోళ్ల పరిశ్రమ అభివృద్ధి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. లెదర్ చెప్పులు, తోళ్లతో చేసిన వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పువ్వులు, మంచి గంధం, కస్తూరి, అగరబత్తీలు, సాంబ్రాణి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. శ్రీ పరాభవనామ సంవత్సరం నవనాయకుల మంచి స్థానాల్లో ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ అందులో చాలా వరకు అనుకూల ఫలితాలు కలుగుతున్నాయి. కావున ఉగాది నుంచి అన్ని వర్గముల వారు కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉందని మనకు పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన ముఖ్య విషయాలు మీకు తెలియజేస్తున్నాము. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.